గురుగారు, ఓ చూపు చూడండి అనే నానుడి లోకంలో ఉంది. అయితే ఈ నానుడిని ఆధ్యాత్మిక తత్వానికి ఎలా సమన్వయం చేసుకోవాలి? ఆధునిక యుగంలో కొంచెం వ్యంగ్యంగా బెదిరింపు ధోరణిలో ఈ చూపు చూడండి అంటుంటారు. అరే వాడు నువ్వు చూపు చూడండి రా అంటే వాడి సంగతి ఏంటో చూడండి. చూడండి రా అంటే వాడికి ఏం శిక్ష వెయ్యాలో వెయ్యండి రా అని ఇది ఒక రకమైన అర్థం వస్తుంది. కానీ అసలు అర్థం అది కాదు ఇప్పుడు. ఎందుకంటే అర్థం ఎప్పుడూ కూడా ఆ, పరిణామం చెందుతూ ఉంటుంది, అర్థ పరిణామం అంటారు. కానీ అసలు అర్థం ఏంటంటే ఒక చూపు చూడండి అంటే శంకరాచార్యుల వారు ఆ శివుణ్ణి పట్టుకొని ఒక చూపు చూడవయ్యా నా మీద అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం నన్ను ఏదైనా చెయ్యని ఇక్కడ ఉద్దేశం కాదు. అంటే మహానుభావ నీకు 3 నేత్రాలు ఉన్నాయి, చక్కగా 3 నేత్రాల యొక్క చూపు నా మీద పడేటట్టు చెయ్యి, అంటే నన్ను నువ్వు అనుగ్రహించు అన్న ఉద్దేశంతో ఒక చూపు నా మీద ప్రసరించు అనేటువంటి ఉద్దేశంతో శంకర భగవత్పాదుల వారు అన్నారు. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని వర్ణన చేస్తూ ఒక భక్తుడు అన్నాడు, అయ్యా నీ చూపు అనేటువంటి అదృష్టాన్ని మాకు కలిగించు. ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్తామండి మనం, ఆ నిమిషంలో అర నిమిషమో లేకపోతే క్షణమో, ఎందుకంటే పక్క వాళ్ళు తోసేస్తూ ఉంటారు స్వామివారి దర్శనం మనం చేసుకునేటప్పుడు. మన అందరం కూడా కళ్ళు మూసుకుంటాం విచిత్రంగా. అక్కడ నిలబడి స్వామివారిని చూసి ఇలా తేరిపారా చూడటానికి చాలామందికి, ఎందుకంటే ఆ సమయానికి అక్కడికి వెళ్ళేసరికి ఒక్కసారి, ఎందుకంటే మన సంస్కృతి సంప్రదాయం అలా నేర్పింది కాబట్టి ఒక్కసారి అలా కళ్ళు మూసుకొని అలా నమస్కారం చేసి ఇలా కళ్ళు తెరిచేటప్పుడు పక్కవాడు దోసేస్తాడు, వెళ్ళి అని చెప్పి ఇంకొకటి రావటానికి. ఎందుకంటే అది కూడా తప్పేమీ లేదు కదా, లక్షలాది మంది భక్తులు ఉంటారు కాబట్టి. మనం ఏం చేయాలి, అక్కడ ఒక చూపు చూడవయ్యా బాబు, నేను కళ్ళు మూసుకున్నాను. ఎందుకని కళ్ళు మూసుకోమంటారు అంటే, దేవుడి దగ్గర నిలబడి కళ్ళు ఎందుకు మూసుకుంటారంటే, ఆ దేవుడి యొక్క ఆ విగ్రహ రూపంలో గణపతి, ఆ స్వామివారి ఇందాక చెప్పినట్టు కావ్యకంఠ గణపతి చెప్పినట్లుగానే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి ఆ కాంతిమయమైనటువంటి ఆ ధ్రువబేరం ఏదైతే ఉందో ఆ స్వామి యొక్క రూపం నా హృదయంలోకి చేరాలి. అంటే నా హృదయంలో ఇంకొకటి ఏదీ లేదు. స్వామి ఈ కళ్ళు ఎందుకు మూసుకుంటున్నానంటే, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోపలికి నిన్ను చేర్చేసుకుంటున్నాను. ఒక్క నిమిషమైన అరక్షణమైన లోపలికి నిన్ను చేర్చుకుంటున్నాను, లోకంలో నాకు ఇంకేమీ లేవు, నీ రూపమే నా హృదయంలో నిండిపోవాలి అని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేసుకోవటానికి కళ్ళు మూసుకోమన్నారు. అంటే కళ్ళు మూసుకుంటే ఆ దైవ స్వరూపం మన హృదయం లోపలికి రావాలని. కాబట్టి నేను కళ్ళు మూసుకుంటున్నాను, కానీ స్వామి నువ్వు కళ్ళు తెరిచి నా వైపు చూడు, నువ్వు చూస్తే కదా నా హృదయం లోపలికి నువ్వు చేరుతావు, నా స్థితి ఏంటో నువ్వు తెలుసుకుంటావు. అరే ఇంత కష్టపడి వచ్చాడే, వీడి సంగతి ఏంటో చూద్దాం మనము అని చెప్పి నా కష్టసుఖాలు ఏమిటో నువ్వు ఆలోచించగలుగుతావు. కాబట్టి నా వైపు ఒక చూడవయ్యా ఈ క్షణామృతములు ఎనసి కురియా అని ఒక కవి ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఒక చూపు చూడవయ్యా, తప్పించిపోతున్నానయ్యా, మొహం అటువైపు తిప్పుకుంటావేమిటయ్యా అని ఒక ప్రేయసిని గనక ఒక ప్రియుడు ఒక్కసారి చూడమ్మా ప్లీజ్ అని ఎలా బతిమలాడుతుంటాడో ఆధునిక యుగంలో, స్వామి ఒక్కసారి ఇటు చూడవయ్యా, నీ భక్తున్నయ్యా అని అంత. ఎందుకంటే మొదటి భక్తిలో అందరూ ప్రేయసులే, ఉన్నవాడు ఒక్కడే కాబట్టి ఒక్కసారి ఇటు చూడవయ్యా అని చెప్పి ప్రార్థన చేయమన్నారు. అందుకే ఒక చూపు చూడవయ్యలో ఇంత ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది.